అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కీర్తనలు 119వ అధ్యాయము 89వ వచనము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. సహోదరి సహోదరులారా, యెహోవా శాశ్వతంగా నీ వాక్కు పరలోకంలో సుస్థిరంగా నిలిచి ఉంటుంది అని లామోదు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఎందుచేతనంటే భూమి మీద దొరికేటివన్నీ కూడా అవి అశాశ్వతమైనవి. దేవుని యొక్క వాక్యమే శాశ్వతమైనది. శాశ్వతమైనవి పరలోకమందు కూడా మనకి దొరుకుతున్నవి. అవి దేవునికి సేవ చేయటం ద్వారా శాశ్వతమైన సంపదను మనము సంపాదించుకోవచ్చు. దేవుని వాక్కు పరలోకంలో సుస్థిరంగా శాశ్వతంగా ఉంది కాబట్టి భూమిపై జరిగేదేది దాన్ని పడగొట్టడం అసాధ్యము. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. సహోదరి సహోదరులారా, వాక్యము మనిషికి జీవం లాంటిది. ఈ వాక్యమును నమ్మి దేవుని వెంబడించిన వారైతే శాశ్వతమైన కృపను పొందుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక చున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, యేసు దేవుని అవతారం కాబట్టి, అన్నీ తెలిసినవాడు కాబట్టి మనము కూడా ఆయన వెలుబుచ్చిన సంగతుల్ని గట్టిగా నమ్మాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.